జక్కంపూడి టిడ్కో లేఅవుట్కి ఇవాళ అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి అని ఒకసారి సందర్శించడానికి రావడం జరిగింది. విజయవాడ అంచునున్న ఈ లేఅవుట్కి చాలా ప్రాధాన్యత ఉంది. అప్పట్లో 2014-19 ప్రాంతంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వాళ్ళ విజన్తో పేద బడుగు వర్గాలకి నాణ్యమైన ఇల్లు కట్టియాలా అని చెప్పి ఈ కట్టియడానికి టిడ్కో అని ఒక సంస్థ 2016లో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించబడింది. అప్పట్లో ప్రభుత్వం 4,52,000 ఇళ్ళు 169 లొకాలిటీస్లో మన రాష్ట్రం మొత్తం మీద నిర్మించాలని చెప్పి 39,500 కోట్ల టోటల్ లేఅవుట్తో ప్రారంభించారు. వినూతమైన టెక్నాలజీ, అప్పట్లో ప్రపంచంలో చాలా కొద్దిది గల జర్మనీ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న షేర్ వాల్ టెక్నాలజీ అని చెప్పి టెక్నాలజీతో చాలా స్ట్రాంగ్ ఫౌండేషను, త్వరతగతిన కట్టే విధంగా, కాస్ట్ తగ్గించే విధంగా ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ వాటికి ఇచ్చి అర్జెంటుగా వీటిని ఎంత త్వరితగతిన మనం కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇస్తే బాగుండని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ యొక్క టిడ్కో గృహ నిర్మాణంలో ఒక కార్యక్రమం 2019 దాకా బాగా మంచి వేగంతో జరిగే పనులు. 2019లో గవర్నమెంట్ మారవడం, వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వారి యొక్క ఆలోచన విధానం బట్టి 25% కన్నా కంప్లీట్ కానీ ఇళ్ళని మేము ముందరికి తీసుకోబోము. టిడ్కో ఇళ్ళ మీద మాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనే విధంగా ఒక సిగ్నల్ ఇస్తూ 4,52,000 ఇళ్ళని ఏదైతే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాంక్షన్ చేసిందో దాన్ని కుదించి 2,61,000 ఇళ్ళు మాత్రమే నిర్మిస్తాం అని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఈ 2,21,000 ఇళ్ళైనా కానీ కంప్లీట్ చేశారా అంటే వాటికి నిధులు రిలీజ్ చేయకుండా కాంట్రాక్టర్స్కి రావాల్సిన పేమెంట్లు కానీ, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన పేమెంట్లు కానీ ఇవన్నీ కూడా ఆపేసి దాదాపు ఈ టిడ్కో ఇళ్ళని నిర్వీర్యం చేయడం అయింది. ఇవాళ మనం కానీ చూస్తే ఇక్కడ 2 బెడ్రూమ్ హౌసెస్ దాదాపు ఈ పర్టిక్యులర్ లొకేషన్లోనే 79 బ్లాకుల్లో 3,800 సుమారు 2 బెడ్రూమ్ హౌసెస్ నిర్మాణం చేయడానికి ఆ రోజు ప్లాన్ చేసినారు. మనం పోయి చూసాం. 2 బెడ్రూమ్ హౌసెస్ చాలా నాణ్యంగా బాగున్నాయి. నిజంగా ఇవన్నీ కానీ కంప్లీట్ చేసి ఇచ్చుంటే ఎంతోమంది కుటుంబాలకి మంచి ఒక నివాస స్థలం ఏర్పడిండేది. అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఇల్లు కట్టడం మాత్రమే కాకుండా మీరు కానీ చూశారంటే ఆహ్లాదమైన వాతావరణంలో వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు ఈ యొక్క సముదాయాల్లోనే చేకూర్చి ఇవి ఒక గేటెడ్ కమ్యూనిటీ అని ఏదైతే మనం అంటామో ఆ రీతిలో చేసి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేసిన సముదాయాలు. ఇవాళ మీకు ఎస్టీపీస్ ఉంటాయి, సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎక్కడికక్కడికి డ్రైనేజ్ ట్రీట్ చేయడానికి, వాటర్ సప్లై, మీకు డ్రింకింగ్ వాటర్ సప్లై, దాని గురించి ఈ పర్టికులర్ లేఅవుట్కి వస్తే జక్కంపూడి లేఅవుట్ ఇప్పుడే మా సిగా చెప్పారు 143 కోట్ల ఖర్చుతో కృష్ణానది నుంచి జలాలు మనం పైప్ వేసి జలాలు ఇక్కడికి తెచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి నీళ్ళని ఈ మొత్తం కాలనీలకే కాకుండా పక్కనున్న జక్కంపూడి గ్రామానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టు ప్లాన్ చేసిన ఇంత ప్రభుత్వమైన ఒక పథకాన్ని ప్రతి ప్రభుత్వం దుర్మార్గంగా నిధులు రిలీజ్ చేయకుండా వీటిని ఎట్టన్నా టిడ్కో కాలనీస్ని నిర్వీర్యం చేయాలా. రంగులు మాత్రం మార్చారు, ఇంకేం చేయలేదు. ఒక ఖర్చు పెట్టింది రంగులు మార్చడానికి మాత్రమే వాళ్ళు అనే ఒక దురాలోచనతో చేసిన కార్యక్రమం. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మా నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులుగా టిడ్కో మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ మధ్యనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జూన్ నాటికి అంటే ఒక సంవత్సరం మన ప్రభుత్వం కంప్లీట్ చేసే నాటికి ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇల్లు కంప్లీట్ చేయడమే కాదు, ఇన్ఫ్రా అంటే దీనికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ లబ్ధిదారులందరూ వచ్చి నివాస యోగ్యంగా చేసి ఇవ్వాల్సిన చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా
ఒక 4,500 కోట్లు హడ్కోన్ ఇచ్చి లోన్ కూడా శాంక్షన్ అయింది. అలాగే మిగిలినవి కూడా చూస్తున్నాము. ఎంత త్వరితగతిన ఇవి కంప్లీట్ చేయొచ్చో వాటిని నిర్మాణాలు ఇమ్మీడియట్గా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లందరినీ పిలవడం జరిగింది. వాళ్ళు ఒక బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాము, స్టార్ట్ చేస్తున్నారు పేమెంట్స్ రిలీజ్ చేయడం వాళ్ళకి. దీని మీదే ఇవాళ అసలు ఏం పరిస్థితి ఉంది, ఒక టిడ్కో చైర్మన్గా నేను అన్ని కాలనీలు విజిట్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ పక్కన ఈ జక్కంపూడి కాలనీ చాలా బాగుంటుంది, ఈ మంచి వాతావరణంలో చేశారు, కొండలను చుట్టుముడుతూ కట్టారు. సో ఇది కూడా చూసి దీంట్లో ఏమేమి లోతుపాతులు ఉన్నాయి, దీంట్లో కష్టాలు ఏంటి అని చెప్పి ఇక్కడున్న కాంట్రాక్టర్లు లేదా ఇక్కడున్న మా టిడ్కో ఆఫీషియల్స్ ప్లస్ టిడ్కో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి తెలుసుకొని దానికి వచ్చింది. వాళ్ళంతా తిరుగుతాను, తిరిగి ఇవాళ దీని తర్వాత నూజివీడికి వెళ్తున్నాం. చాలామంది ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అంత తొందరగా కంప్లీట్ చేసి జూన్ టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ లోపల కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కూడా టార్గెట్ మీట్ కావడానికి ప్రభుత్వం నుంచి ఏం చేయాలో వాటిని కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. క్రిందటి ప్రభుత్వం చేసిన దుర్మార్గంలో ఒక దుర్మార్గం ఏంటంటే ముఖ్యంగా ఈ 365 చదరపు అడుగులు 430 చదరపు అడుగులు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళ పేరు మీద లోన్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. సో వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి రీపేమెంట్ టైం స్టార్ట్ అయ్యేసరికి బ్యాంకులు, మేము ఎక్కడ పోయినా కూడా చాలామంది లబ్ధిదారులు వచ్చి బ్యాంకులు మా వెనకాల పడుతున్నాయి, మేమేమో ₹1,00,000 కట్టాము, 50,000 కట్టాము, మా పేరు మీద మీరు లోన్ డ్రా చేసుకున్నారు, ఇల్లు లేదు, రీపేమెంట్ స్టార్ట్ అయింది, మేము బయట ఇళ్లలో బాడుకుంటున్నాం, మాకేంటి ఈ దుస్థితి అని చెప్తే దాని మీద కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని డిసెంబర్ 30వ తేదీ దాకా ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో ఒక 40,000 మంది దాకా ఈఎంఐలు 145 కోట్లు ప్రభుత్వం వాళ్ళ తరఫున కట్టడానికి నిర్ణయం తీసుకుంది. సో ఈ విధంగా కూడా ఇక్కడ లబ్ధిదారులకి కొంచెం వాళ్ళకి చేసేటట్టు కొంచెం ఆసరా చేసేటట్టు చేయడం తీసుకుంది. సో ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. అందరికీ విన్నవించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.